వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని దుబ్బతండాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక శిబిరంలో 2వ రోజులో భాగంగా 50 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అనంతరం NSS జిల్లా కోఆర్డినేటర్ మర్సకట్ల అనిల్ మాట్లాడుతూ దుబ్బతండ అన్ని వాడలా తిరుగుతూ ప్లాస్టిక్ ని వాడకం తగ్గించాలి, పచ్చడి చెట్లు పెట్టాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక అవగాహన ర్యాలీ నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ NSS కోఆర్డినేటర్ యాదలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. నేను మీ తండ హరీష్. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని దుబ్బతండ గ్రామంలో ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ ఏంది పరిస్థితిని ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల పిల్లలు, గర్ల్స్ పిల్లలు ఇక్కడికి మనకు 7 రోజుల ప్రోగ్రాంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ ఈసం నారాయణ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కన్వీనర్ అయినటువంటి మర్సకట్ల అనిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ప్రస్తుతము NSS క్యాంపు 7 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ర్యాలీ నిర్వహించారు. ఒక 50 మంది పిల్లలతోటి వీధిలా తిరుక్కుంటూ వీళ్ళు వివిధ రకాల నినాదాలతో హోరెత్తించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడ వీళ్ళు ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పచ్చదనాన్ని పెంచండి, చెట్లను నాటండి అనే ఒక నినాదాలతో వీళ్ళు మొత్తం వీధిన తిరుక్కుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఏ సేవా కార్యక్రమం ఎందుకోసం వచ్చారు వాళ్ళు అనేది వారి మాటలు తెలుసుకుందాం. జాతీయ సేవా పథకం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో 12 యూనిట్లకు ప్రత్యేక శిబిరానికి అనుమతులు వచ్చినాయి. దానిలో భాగంగా TTWRDC మహబూబాబాద్ ఆధ్వర్యంలో దుబ్బతండ అనేటటువంటి గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకొని ఈ 7 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాల్లో 50 మంది విద్యార్థులతో ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వాలంటీర్లు ప్రధానంగా చదువుతో పాటు సేవా రంగంలో రాణించి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విభిన్న రకాలైనటువంటి సామాజిక రుగ్మతులపైన వాళ్ళ అవగాహన పెంపొందించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలనేదే ఈ NSS యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాలంటీర్లు అంతా కూడా చురుకుగా ఈ క్యాంపులో పాల్గొంటున్నారు, అవగాహన పెంచుకుంటున్నారు. ప్రముఖ వ్యక్తుల చేత వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. వీళ్ళు అవగాహన పెంపొందించుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించి, ఉదాహరణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొబైల్ వాడకాన్ని తగ్గించడం, మాదక ద్రవ్యాల నిరోధకం వంటి అంశాలపై వీళ్ళు అవగాహన పెంపొందించుకుంటున్నారు. ఈ పెంపొందించుకున్నటువంటి అవగాహన ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ బీనవ్య ఫ్రమ్ థర్డ్ BJC TGTWRC డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. మేము NSS క్యాంప్ మీద 7 days క్యాంప్ ఎంచుకున్నాము. తొర్రూరు దుబ్బతండని ఎంచుకున్నాము. అండ్ ఈరోజు మేము ర్యాలీ చేశాము ప్లాస్టిక్ నిషేధం మీద. ఆ ర్యాలీ వల్ల వాళ్ళను ప్లాస్టిక్లన్నీ నిషేధించాలి అండ్ పర్యావరణాన్ని ఎలా రక్షించాలో వాళ్ళకి తెలిసేలా చేశాము. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ మహబూబాబాద్ నుండి NSS క్యాంప్ చేయడానికి తొర్రూరులో ఉన్నటువంటి దుబ్బతండకు వచ్చాము. ఇక్కడ మేము నిన్నటి నుండి 7 days ఫ్రైడే వరకు క్యాంపు కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ క్యాంప్లో భాగంగా మేము రోజుకొక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలతో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు, సో ప్లాస్టిక్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది పిల్లల ద్వారా విలేజ్ వాళ్ళకి మేము అందించడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇంకా ఉన్నటువంటి 7 daysలలో కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, ఇంకా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఈ 7 days కూడా డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్తో విలేజ్ వాళ్ళకి కొంత అవేర్నెస్ కలిగించడం అనేది మా NSS క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సొల్లేటి శివాని. ఐఎమ్ ఫ్రమ్ TGTWRDC మహబూబాబాద్. మేము 7 days క్యాంప్ NSS క్యాంప్ కోసం తొర్రూరు దుబ్బతండని ఎంచుకొని వచ్చాము. ఇక్కడ మేము ఫస్ట్ డే ఈ ర్యాలీని ఎంచుకున్నాము, ప్లాస్టిక్ వద్దనేది. మేము ఏం చేయాలనుకున్నాం, అందరికీ సేవ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. మేము దేని గురించి ఆశించకుండా విలేజ్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క దాన్ని ఎంచుకొని ఒకరోజు హెల్త్ క్యాంప్ అట్లా జరగాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ ఝాన్సీ ఫ్రమ్ TGTWRDC గర్ల్స్ మహబూబాబాద్. మేము మహబూబాబాద్ నుంచి క్యాంప్ 7 days క్యాంప్ NSS క్యాంప్కి వచ్చాం. దుబ్బతండని ఎంచుకున్నాము. ఈ క్యాంప్లో భాగంగా మేము 7 రోజులు రోజు ఏదో ఒకటి మా వంతు మాకు వచ్చినంత సహాయం మేము ఇక్కడ దుబ్బతండలో ఉన్న ప్రజలకు చేస్తాము. ఎలాంటి ఫలితం ఆశించకుండా వాళ్ళకు మేము మా వంతు సహాయం మేము చేస్తాము. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మేము దుబ్బతండ మొత్తం ర్యాలీ తీసాము. ఆ ర్యాలీలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం మేము మాట్లాడాము. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.